నమ్మకమైన విశ్వాసగా నువ్వు నిలబడుదురుగా. నమ్మకమైన విశ్వాసగా నువ్వు ఎప్పుడైతే నిలబడతావో పరలోకములో స్థానం అనేది దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కడవరికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అదేనా నమ్మకంగా ఎవరైతే కడవరికి నమ్మకంగా లాజరు ఉన్నాడు కాబట్టి అబ్రహాము కూడా రమ్మని అద్దుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. తనకి రోగం వచ్చిందని, భయంకరమైన వ్యాధి కలిగింది, పుండులు వచ్చినాయి, పొక్కలు కూడా నాకేస్తున్నాయి. కానీ యేసుప్రభుడు ఎక్కడున్నాడు? నేను నమ్ముకున్న యేసయ్య వచ్చి ఈ కుక్కను తోలొచ్చు కదా, ఈ వచ్చి నాగుతున్నాయే, యేసుప్రభుడు వారు ఆజ్ఞాపిస్తే కుక్క వెళ్ళిపోతుందిగా అని అల్పవిశ్వాసం రాలేదు. కానీ ఏ కుక్కలు నాకపోయినా, ఆకలికి అలమటించినా, శరీరం అంతా క్షీణించిపోయినా నా దేవుని ప్రేమని విడవలేదు కాబట్టి అబ్రహాముకుడు రమ్మన అద్దుకుని ఉన్న లాజరుని గమనించండి. హల్లెలూయా. ఈ కర్మ ఏంటి, బాధ ఏంటి? కుక్కలు కూడా వచ్చి నాకొని వెళ్ళిపోతుంటే నేను నమ్ముకున్న దేవుడు ఎక్కడున్నాడు అని కొంచెం కూడా అల్పవిశ్వాసం లాజరుకి రాలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ భర్త, నీ భార్య, నీ పిల్లల మాట వినకపోతే ఏమంటామో తెలుసా? నాకే ఎందుకు వచ్చిందిరా ఈ కర్మ, నాకే ఎందుకు పుట్టేది? నేను ప్రతిరోజు దేవుడు అంట, నా కుటుంబంలో దేవుడు ఉండలేదా, నా స్థితి చూస్తలేదా, నా పరిస్థితిని చూస్తలేదా, నా శ్రమను చూస్తలేదా? హల్లెలూయా. కానీ నీలో ఉన్న ఆ ఒడిదుడుకులు నేను గమనిస్తున్నావు, కానీ నీలో ఉన్న లోపాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. దేవుని స్తోత్రం. ముందుగా నీ కుటుంబం చక్కబడాలి అంటే నీ లోపల ఉన్న ప్రతి ఒక్క ఆ డాగుల్ని తీసివేసినప్పుడు నీ కుటుంబంలో నెమ్మది కలుగునుగా, సమాధానం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. లోపాన్ని వెతుకుతూ ఉంటారు. చూడండి, నేను ఒక మాట చెప్తాను. ఒక్కొక్కసారి కొన్ని కుటుంబాలు ఇతరులు బట్టి పోల్చి మాట్లాడుతుంటారు. ఇదిగో వాళ్ళ భార్య చూసివా ఎంత బాగా పనిచేస్తుందో, తలజాము లేచి పని అంతా చేస్తే నువ్వేంటి జాడు పొద్దెక్కింద గలగడలా, వాళ్ళ భార్య చూడు అందంగా ఉంది, నువ్వేంటి ఎలా ఉన్నావు? వాళ్ళ భార్య చూడు ఎలా పనిచేస్తుందో, నువ్వేంటి ఎలా ఉన్నావు? వాళ్ళ భర్త చూసావా అన్ని పనులన్నీ చేస్తున్నాడు, చక్కగా ఉతికి తోవి అన్ని చేస్తున్నాడు, నువ్వెందుకు ఇలా ఉన్నావు? ఇతరులను పోల్చి మాట్లాడవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇతరులకు భర్తకి ఎదురేసి భార్యలని, అయ్యా నీకెందుకు, నేను ఒక్కదాన్ని ఇంకో భార్య తెచ్చుకో అనగలుగుతావా? నువ్వు అనగలుగుతావా? దయచేసి గమనించండి. హల్లెలూయా. అనగలుగుతారా? అయ్యా మన పక్కింటి వాళ్ళకి ఇద్దరు భార్యలని, వాళ్ళ సంసారం చక్కగా రోజు గొడవగా సాగుతుంది, నీకెందుకయ్యా ఒక్కదాన్ని అన్నా, నువ్వు కూడా ఇద్దరికి తెచ్చుకో అంటావా? చెప్పండి ఆ మాట. ఎందుకని? మరి ఇద్దరు భర్తలు పోల్చి మాట్లాడు. ఇదిగో వాళ్ళ భర్త ఇది చేస్తున్నాడు, ఈ చేస్తున్నాడు, వాళ్ళ భార్య ఇది చేస్తుంది, ఇది చేస్తుంది. భార్యను కూడా అంటారు వాళ్ళ భార్య ఎలా ఉంది. మరి వాళ్ళ భార్య రోజు ఊరంతా తిరిగి ప్రతి ఇంటింటికి తిరిగి లోపలికి వస్తుంది. అలాగే నీ భార్య ఉండాలా? నేను అంటాను, ఇద్దరిలో పోల్చి మాట్లాడవద్దు. దేవుని స్తోత్రం. నీ భక్తి ఎలా ఉందో, నీ జీవితం ఎలా ఉందో, నీ కుటుంబం ఎలా ఉందో, నీ పిల్లల పరిస్థితి ఎలా ఉందో నువ్వు ఒక్కసారి గమనించి నా దేవుని దగ్గర అంగలార్చినట్లే నీ జీవితాన్ని నా దేవుడు సరిదిద్దుదురుగా. ఆమేన్. ఇతరులను పోల్చి మాట్లాడకూడదు దయచేసి. నువ్వెప్పుడు రోగాలను నువ్వే హాయిగా రోజు పనికి గంతిలేస్తుందో, ఇతరులు పోల్చి మాట్లాడద్దు. మరి రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆ వ్యక్తి ప్రార్థన చేయడే. నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేయడే. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఇతరులను పోల్చి మాట్లాడకూడదు. అందుకే ఇతరులను పోల్చి మాట్లాడేవారు ఉండకూడదు. చక్కగా ఒక మాట ఉంటుంది కదా, మత్తయి 7లో ఉంటుంది, ఎవరు కొలతను బట్టి వారికి జీతం ఇచ్చిదురు. చదువుతారు ఒకసారి ఆ మాట. ఎవరు కొలతను బట్టి చక్కగా మాట్లాడతాడు. ఓయి ఎబిషారి మనల్ని ఎంత ప్రేమతో మాట్లాడుతున్నాడు. త్వరగా చదవండి. 7
ఆకలిని తిరగలేదు. మధ్య రాసిన సువార్త 7వ అధ్యాయమే పక్కన వాక్యమే. ఇప్పుడు దాకా చదివింది ఏంటి మీరు? 7:11. తీర్చు చొప్పుననే కూర్చి తీర్పు తీర్చబడదు. ఖర్చు పలకల చొప్పుననే మీకును కొలవబడదు. కంటిలో ఉన్న దూరమునంచక సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? చాలా, నాకు ఈ మాట చాలా ఇష్టం. మన కంటిలో అన్ని పెట్టుకుంటాం. మన ఇంటిలోనే జగడాలు, గొడవలు, కొట్లాట్లు, మనలో ఉన్న లోపాలన్నీ ఉంచుకుని ఎదుటి వ్యక్తిని అంటాం, ఆమె చూడవా ఎలా ఉందో, ఆయన చూడవా ఎలా ఉన్నాడు. నీ కంటిలో దూరాన్నే ఉంచుకునేవని బైబిల్ మాట్లాడుతుంది, నేను కాదు. నీ దూలాన్ని తీసివేసుకో, అప్పుడు నీ తోటివారు దగ్గర ఉన్న ఆ నలుసు తేటగా కనబడద్దట. హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడండి మనతో. ఆయన ఎవరి క్రియలు బట్టి వారికి జీతం ఇస్తాడంట. నేను కాదు ఇచ్చేది. రేపటి దిన నీకెంత జీతం ఇవ్వాలో ఆయనకు మాత్రమే తెలుసు. దేవుని స్తోత్రం. అందుకే అక్రమ చేయవల్లారా, నా వద్ద నుండి మీరు తొలగిపోండి, మీరు ఎవరో నాకు తెలియదు అంటాడంట ఆయన. మనం అనుకుంటాం ఊరంతా తిరిగి చేయవలసిన పనులన్నీ చేసి మందిరంలోకి వచ్చి దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆదివారం ఉండదు, ఒక బుధవారం ఉండదు, శుక్రవారం ఉండదు. ఈ ప్రార్థనలు ఏముండవు, కానీ చేయవలసినవి అన్నీ చేసి ఆదివారం వచ్చి పాడతారండి ఈ పాట. హల్లెలూయా. ఇస్తాడండి. ఎందుకంటే మన క్రియలు బట్టి చేతిస్తాడంట. చదివిదని దయచేసి అదే 21 కన్యండి, చదవడం కానీ చదవండి. ఆ దినమందు అనేకమైన వారు నన్ను చూసి, అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగుదును, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనెను. హల్లెలూయా. ఈ మాటలు విన్న ప్రతివాడంట బండ మీద ఇల్లు కట్టుకోవాలంట. హల్లెలూయా. ఎందుకంటే అయా ముందుగానే హెచ్చరిక రాస్తున్నావు కాబట్టి ఇది నా జీవితంలో రాకూడదని ముందుగానే దేవుడు మాట్లాడుచున్నది. బండ మీద ఇల్లు కట్టాలంట. హల్లెలూయా. బండ మీద ఇల్లు కట్టినవాడంట ఏమాత్రం గాలులు, తుఫానులు, వరదలు వచ్చినా కదల్చబడడంట. హల్లెలూయా. చూడండి, కొంతమంది ఆదివారం తప్ప మరలా ఎప్పుడు గుళ్ళో అడిగి పెట్టరు. ఒక ఆదివారమే దేవుడు కావాలి అంటే ఇన్ని రోజులు ఈ లోకస్థలంగా బ్రతుకుతావు, ఈ లోకముకి అలవాటు పడిపోతావు. షల్లపోనికి వ్యర్థమైన మాటలకి కొంతమంది చూడండి, ఫోన్ అతికించుకుంటే భార్య పిల్లలు తిన్నావా, ఉన్నావా, పోయావా, ఉండవా ఏమి తెలీదు. హల్లెలూయా. దేవునికి 5 నిమిషాల సమయం ఇవ్వగలుగుతున్నావా? నేను అంటాను ఒక్కొక్క మారు కడపటి వారు మొదటి వారు వాళ్ళు అంటారు కదా. ఆ సమయంలో మనం వెళ్ళి అయ్యా ఆయన రాకుడు వస్తుంది మారని అంటే నాకు తెలిసే దేవుడి గురించి, నేను చేసిన ప్రార్థనలో, నేను చేసిన ఉపవాసాలు, నేను పాడిన పాటలు, నేను చేసిన ఆరాధన, నేను చెప్పిన వాక్యం నాకు తెలియదు అనుకుంటున్నావా అని అంటావు. కానీ ఆయన అంటున్నాడు ఇక్కడ, నీవెవరివో నాకు తెలీదు, అక్రమ చేయవలెను నా వద్ద నుండి మీరు. హల్లెలూయా. నువ్వు ఒకవేళ నాతో నీతో చెప్పవచ్చు అన్నమాట, నా దేవునితో చెప్పలేవు. నువ్వెన్ని మాట్లాడినా నువ్వెవరివో నాకు తెలియదు అంటాడు. హల్లెలూయా. ఈరోజు లేరా
ఈరోజు లేరా అమ్మా, నేను ఆ దినంలో మీకంటే బాగా ఉపవాసాలు చేశా, అప్పుడు ఇట్టున్నా మరి ఇప్పుడేమయ్యావు? అపవాది గడికి బందీ అయిపోయావు. వాడి చేతిలో చిక్కుకుపోయావు. ఎందుకో తెలుసా? నీ తలంతు, నీ మాట, నీ ఆలోచన, నీ నడవడికను బట్టి. నువ్వెప్పుడైతే ఆ కవసముల నుండి బయటకు వస్తావో, నా దేవుని ప్రేమ నువ్వు తేటగా చూసుదురుగా. ఆ బందీల నుండి బయటకు రాకపోతే గుడ్డివాడు ఏం చేస్తాడండి? చీకటిలో తడుములాడినట్లుగా తడుములాడతామంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుడ్డివాడికి మధ్యాహ్న కాల సమయంలో కూడా చీకటిగానే కనబడుతుందంట. అవునా కదా? గుడ్డివాడికి ఎప్పుడు చీకటి. హల్లెలూయా. మధ్యాహ్నం ఉదయకాలంలో ఏమన్నా వెలుతురు వస్తుందా? గుడ్డివాడికి ఎప్పుడు చీకటే. దేవుని గుర్తెరగలేని వాడు కూడా ప్రతి నిత్యము కూడా చీకటే. హల్లెలూయా. నా దేవుడు ప్రతి దినము ఎతికే ప్రతి వారికి ఉదయించే సూర్యుడు వలె నా దేవుడు ప్రకాశింపబడుతున్నాడు అని ప్రతి దినము ఎతకాలి. నేను 3 దినములు వంటి కొంచెం ఎంత బాగుగా రేయి జమున ప్రార్థన